ఒకటండి, ఇప్పుడు అఖిలపక్ష సమావేశం అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి మీకు తెలుసు, వాళ్ళ కథ ఏందని. ఆయనే మాకు ప్రధానమంత్రి బడే భాయ్, గుజరాత్ మోడల్ బ్రహ్మాండం, మీరు మాకు ఇట్లా చేయాలి అట్లా చేయాలి, కేంద్రంతో సఖ్యత అని చెప్పిండు. 2 బడ్జెట్లు అయినాయి, నయా పైసా రాలేదు. వాళ్ళున్ను ఆదరాబాదరంగా ఎంఐఎం ఆయన కూర్చుంటే అఖిలపక్షం అయిపోతుందా? అసలు నీ ఎజెండా ఏంది, నీ కథ ఏంది, నీకు ఒక చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక కార్యాచరణ చేయాలనే ఒక ఉద్దేశం ఉందా లేదా? ఆడపోయి ప్రధానమంత్రి గారితో గంటలలో వస్తుంది ఆయనకు అపాయింట్మెంట్. బీజేపీ ముఖ్యమంత్రులకు రానంత స్పీడ్గా అపాయింట్మెంట్లు వస్తాయి. మరి ఏందో కాంగ్రెస్ వాళ్ళే అనుమానపడుతున్నారు. కాబట్టి మీ చిత్తశుద్ధి మీద, మీ యొక్క పోరాటం మీద, రాష్ట్రం కోసం మీరు చేసే పని పట్ల ప్రజలకే నమ్మకం లేదు. ఓ ఎజెండా లేకుండా, శృతి లేకుండా, మతి లేకుండా నువ్వు మీటింగ్లు పెట్టి రమ్మంటే ఛాయ్ బిస్కెట్ల కోసం పోవాలన్నా? కాబట్టి అఖిలపక్షం చేయాలనుకున్నప్పుడు దానికి సరైన పద్ధతి, సరైన వేదిక నిర్ణయిస్తే, అది ముందుగా ఆయా పార్టీలకు తెలియజేస్తే, మా పార్టీ పక్షంలో అధ్యక్షుల వారికి ముందు సమాచారం అవన్నీ ఇస్తే దానికి ఒక పద్ధతి ఉంటే చేయొచ్చు. కానీ ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఆహ్వానం ఇచ్చినా నోటితోటి ఏమంటారు నవ్వినట్లు, నొసటితోటి వెక్కిరించినట్టుంది. ఇట్లాంటి మీ పనికిమాలిన సమావేశాలకు మేము వచ్చేం చేయగలుగుతాం? మీ చిత్తశుద్ధి ఏందనేది పార్లమెంట్లో మనకు తెలిసిపోయింది, మీ వ్యవహారశైలి తెలిసిపోయింది కదా. అందుకే మేము చెప్పినాం 8+8, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు = 0. వీళ్ళుతో పనికిరాని దద్దమ్మలు. 2 కేంద్ర మంత్రులు బీజేపీ వైపు నుంచి ఉన్నారు, 8 మంది ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు. 2 పార్లమెంట్లో ఏం మాట్లాడారు? హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం ఏమైతే. కాబట్టి ఒక దిశా దశ లేనటువంటి ఒక మీటింగ్లకు పోయే అవసరం లేదు. ప్రజల వైపు నుంచి ఖచ్చితంగా పోరాడతాం. మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు వేదికగా గతంలో ఎట్లా మాట్లాడినరో అట్లా మాట్లాడతారు. దాన్ని ప్రజల వైపు నుంచి మేము కొట్లాడతాం. కానీ ఈ యొక్క డైరెక్షన్లెస్ మీటింగ్స్కి పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలే అనుకోవట్లేదు. ఓకే.